నిజంగా చెప్పాలంటే ఇవి అసలు ఎక్కడా వార్తా పత్రికల్లో గాని ఎక్కడా రాట్లేదు. కొన్ని డిఫెన్స్ వెబ్‌సైట్స్‌లోనో, డిఫెన్స్‌కి సంబంధించినటువంటి అంశాల్ని రిపోర్ట్ చేసేటువంటి వాటిల్లో ఎక్కువ కవర్ చేస్తున్నారు. నిజానికి ఇది గొప్ప ఆవిష్కరణ. డీఆర్‌డీఓ స్వదేశీ పరిజ్ఞానంతో రాడోమ్‌ని తయారు చేయడం జరిగింది. రేడార్ డోమ్ అని అంటారు కదా! లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ ఎంకే-1ఏ కోసమని తయారు చేసుకున్నాం. నిజానికి ఇప్పటికే మనం చాలా వరకు దిగుమతుల మీద ఆధారపడ్డ రోజు నుంచి మనకు మనం ఈ పర్టికులర్ టెక్నాలజీస్‌ని మనం తయారు చేసుకుంటున్నాము. అది కూడా తేజస్‌కి సంబంధించి ఇది ఒక గొప్ప అడ్వాన్స్‌మెంట్‌గా కనబడుతోంది సార్. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? రాడోమ్ అంటే ఏంటి? అండ్ దీనిలో ఉన్న టెక్నాలజీ యాస్ వెల్ యాస్ దీని ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఏంటి చెప్తారా? మనకు ఎయిర్ క్రాఫ్ట్ లో ఫ్రేమ్ చేయడం చాలా అది కూడా చాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ కావాలి. ఎందుకంటే దాంట్లో గాలి ఎలా వెళ్తుంది, ఏరోడైనమిక్స్ అది కూడా చాలా కష్టమైనటువంటి విషయమే. కానీ మనం దాన్ని సాధించగలిగాం. మనం ఈ ఎయిర్ ఫ్రేమ్ బిల్డింగ్ మనం సాధించగలిగాం. ఎయిర్ ఫ్రేమ్ మెటలర్జీలో మనకి కొన్ని ఛాలెంజెస్ ఉండింది. ఇప్పుడు కూడా ఇంకా లేకపోలేదు. మనం ఎందుకంటే తేజస్ కొంత మనకు దానికి ఉండవలసినటువంటి వెయిట్ని ఇంకా తగ్గించుకోవచ్చు. దాని అలాయిస్ పెంచుకోవచ్చు. రేర్ ఎర్త్ మినరల్స్ ఇంకా ఎక్కువ వాడగలిగితే కనుక బహుశా దాన్ని ఇంకా బరువు తగ్గించేటువంటి అవకాశం ఉంది. కానీ దాంట్లో మోరర్లెస్ మనకు ఆ ఇంజనీరింగ్, ఆ టెక్నాలజీ, మెటలర్జీ కొంత అవగాహన మనకు వచ్చింది. కానీ మెటలర్జీలో వచ్చేసరికి మనం ఇంకా ఓవరాల్గా వెనకబడున్నాం. ఓవరాల్గా మనకు అందుకనే మెటలర్జీ మనం ఈవెన్ కావేరీ ఇంజిన్ కూడా దానికి వెయిట్ టు థ్రస్ట్ రేషియో సరిగా లేదు కాబట్టి మనం ఇప్పుడు కూడా ఇంకా కొంత దాంట్లో వెనకబడున్నాం. ఇప్పుడిప్పుడే మనకు కొన్ని మెటలర్జీస్ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఇదేదైతే రాడోమ్ అని అంటామో, రాడోమ్ అంటే ఏంటి ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్కి మూతి ఉంటుంది. దాన్ని కోన్ అంటాం, మన నోస్ కోన్ అంటాం. ఆ నోస్ కోన్ ఏదైతే ఉంటుందో మూతిలో మనకు రెడార్ పెట్టుకొని ఉంటాం. ఆ రెడార్ దాని కెపాసిటీ బట్టి పాతవైతే కనుక దాని ఒక పర్టికులర్ టెక్నాలజీతో వెళ్ళి ఆ బీమ్ వచ్చాక దాన్ని రికార్డ్ చేయడం ఇటువంటివి ఉంటాయి. కొన్ని ఇప్పుడు అడ్వాన్స్డ్ రెడార్స్లో ఏంటంటే మన సిగ్నల్స్ వెళ్లకుండానే వాడి సిగ్నల్స్ రీడ్ చేయడం ఇటువంటివన్నీ ఉంటాయి. దాని కవరేజ్ ఎంత, 200 degrees ఉంటుందా, 180 degrees ఉంటుందా, దానికి బహుశా మనకు 70-80 degrees ఉంటుందా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ ఉంటుంది. కానీ అది లోపల ఉంటుంది, దాని మూతి లోపల ఉంటుంది, దాని కోన్ ఏదైతే ఉంటుందో దాని లోపల ఉంటుంది ఈ రెడార్. కాబట్టి ఆ రెడార్స్ బీమ్స్ ఏవైతే సిగ్నల్స్ వెళ్తాయో అది ఆ యొక్క మూతి ఏదైతే కోన్ ఉంటుందో ఆ కోన్ మెటల్ దాని యొక్క మెటలర్జీని దాటుకొని వెళ్ళాలి. అంటే ఒక రెడార్ని మనం ఒక మెటల్ దాన్ని కవర్ చేసి పెట్టాం. ఈ కవర్ని దాటుకొని ఆ రెడార్ ఆ సిగ్నల్ వెళ్ళాలి. అలాగే వచ్చిన దాన్ని మళ్ళీ దీన్ని దాటుకొని వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. దీంట్లో ఆ మెటలర్జీ కనుక ఏమైనా తేడా ఉండి దాంట్లో ఉన్న మెటల్స్ కనుక సరిగా లేవంటే కనుక వచ్చే సిగ్నల్స్ని సరిగా మనం రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. అలాగే మనం పంపించే సిగ్నల్స్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. అందుకనే మనం ఏం చేసామంటే మన దగ్గర ఆ టెక్నాలజీ లేదు కాబట్టి ఇంతకాలం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. తేజస్లో రమారమి 70-75% ఇండిజినస్ చేయగలిగాం. దాంట్లో ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఉత్తమ రెడార్స్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. దాని యొక్క నావిగేషన్, దాన్ని ఎలా తీసుకువెళ్ళాలి, దాన్ని GPS తోటి దీన్ని అనుసంధానం చేయగలిగినటువంటిది, దాని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, దాని ఫ్యూయల్ ఇండక్షను, దాని టైర్స్, దాని ఎజెక్షన్ సీట్స్ చాలా ఉంటాయి. ఈ అంశాలన్నీ కూడా దానికి ఈవెన్ ఆ గ్లాస్ క్లేస్ ఆ స్పీడ్లో ఆ గ్లాస్ విడిపోతే ఏమవుతుంది, దాని పైలట్ కూర్చున్నటువంటి గ్లాస్, ఇవన్నీ కూడా మోరర్లెస్ మనం మాస్టర్ చేసుకోగలిగాం. కానీ కొన్ని క్రిటికల్ టెక్నాలజీస్ ఇప్పుడు కూడా మన దగ్గర లేవు. ముఖ్యంగా మన ఇంజన్, అది మనం జీ నుంచి తెచ్చుకుంటున్నాం కదా, GE404 తెచ్చుకుంటున్నాం మనం. అలాగే ఈ నోస్ కోన్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే రెడార్ క్రూషియల్. రెడార్ లేని ఎంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నా దానికి పనికిరాదు, అది లాభం లేదు. ఎందుకంటే శత్రువు ఎక్కడున్నాడో మనకు తెలియాలి, శత్రువుని మనం దాన్ని టార్గెట్ చేసి దాన్ని వేటాడి కొట్టగలగాలి. కాబట్టి మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నది దాని రెడార్ యొక్క కెపాసిటీ మీద ఆధారపడి. అందుకని దాని మీద రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇంతవరకు మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ ర్యాడ్ కోన్ అనేది మనం పెట్టుకునేవాళ్ళం. మొదటిసారి మనకు DRDO అది అచీవ్ చేసింది. అంటే మనకు పెట్టేటువంటి రెడార్లో ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా మనకు సిగ్నల్ రావడము, అలాగే మన పర్ఫెక్ట్గా సిగ్నల్ని పంపించడము, ఇటువంటి మెటలర్జీని మనం సాధించగలిగాం. ఆ ఏరోడైనమిక్స్ అది పర్ఫెక్ట్ సాధించగలిగాం. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇంకా దాన్ని మనం డిప్లాయ్ చేయలేదు. ఇంతవరకు మన దగ్గర ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి తేజస్ అన్నిట్లో కూడాను ఇంకా పాత ఇంపోర్ట్ చేసినవే ఉన్నాయి. ఇప్పుడే DRDO ఈ టెక్నాలజీని మాస్టర్ చేసింది. ఫైనల్గా ఇది అంటే గ్రౌండ్ ట్రయల్స్ అన్ని అయిపోయినాయి, పర్ఫెక్ట్గా వచ్చింది అది. ఇప్పుడు దాన్ని ప్రోటోటైప్స్ ఒక 4-5 తీసి కొన్ని తేజస్లో పెట్టి చూస్తారు వాళ్ళు. యాక్చువల్గా దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూసిన తర్వాత ఇంకా ఏమైనా మార్పులు ఉంటే అవన్నీ చేసి
ఫైనల్గా దాన్ని మాస్ ప్రొడక్షన్ వెళ్తాయి. ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే మనకు ఈరోజు ఎయిర్ క్రాఫ్ట్ షార్టేజ్ మనకు విపరీతంగా ఉంది. 42 స్క్వాడ్రన్స్ మనకు కావాలంటే కనుక ఏదో మనం 36, 35 స్క్వాడ్రన్లో పడిపోయాం. మనం ఇంకా రాబోయే 2-3 సంవత్సరాలు ఇంకా డిప్లీట్ అవుతాయి. ఈవెన్ MiG-29లు కూడా మనం ఎప్పుడో 1970s ఎయిర్ క్రాఫ్ట్స్ అవి కూడా మనం డీకమిషన్ చేసుకోవాల్సి వస్తుంది. సుఖాయిలు కూడా డీకమిషన్ అవ్వాలి. సుఖాయిల్ ప్రస్తుతానికి మనకు మోస్ట్ లీథల్ ఫైటర్ జెట్స్ మన దగ్గర సుఖాయిలు, సుఖాయ్ 30 MK ఇవన్నీ కూడాను బహుశా 2030, 2035 వచ్చేసరికి ఇవన్నీ కూడా డీకమిషన్ చేయాలి. 2030 అంటే ఎక్కడో దూరంగా లేదు, మనకు 5-6 ఏళ్లలో మనకు ఇవన్నీ కూడాను దీన్ని రీప్లేస్ చేయవలసి వస్తుంది. మన తేజస్ దాన్ని ఫిల్ చేయాలని మనం అనుకున్నాం, కానీ తేజస్ ఇన్ని టెక్నాలజీస్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. కాబట్టి ఈ రోజు దాంట్లో ఒక చాలా అతి కీలకమైన టెక్నాలజీ మన DRDO అచీవ్ చేసిందంటే కనుక ఇది చాలా అద్భుతమైన శుభ పరిణామం. సరే, మనకు ఇంకా అచీవ్ అవ్వవలసింది మనకు ఇంజిన్ టెక్నాలజీ ఇంకా మనం మాస్టర్ చేయాలి. దాని దిశగా మన ప్రయత్నాలు చాలా సీరియస్గా చేస్తున్నాం. మనం ఇంజిన్ టెక్నాలజీ ఇంజనీరింగ్, దానికి సంబంధించిన ఇంజనీరింగ్ని మాస్టర్ చేయడానికి కొన్ని దశకాలు పడుతుంది. ఇప్పటికి కూడా చైనా దాన్ని అచీవ్ చేయలేకపోయింది. కాపీ ఏదో చేస్తున్నారు, కానీ వాళ్ళ వెయిట్ థ్రస్ట్ రేషియోలు నిపుణులైనటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇప్పుడు కూడా చైనాని వాళ్ళు అన్ని మార్కులు ఇవ్వట్లేదు. వాళ్ళు మాస్ ప్రొడక్షన్ చేస్తున్నారు. మనం తెలుసు కదా, మన స్టాలిన్ ఇచ్చిన స్టేట్మెంట్, క్వాంటిటీ ఆల్సో హ్యాస్ ఎ క్వాలిటీ అని చెప్పాడు కదా. కాబట్టి వాళ్ళు నంబర్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు అమెరికా దగ్గర 2 F-35 పంపిస్తే వీడు 20 పంపిస్తారు. సో అలా నంబర్ గేమ్ ఆడుతున్నారు. సో ఎనీవే, వాళ్ళ క్యాల్కులేషన్ వాడుకున్నారు, కానీ వాళ్ళకి కూడా ఇంజిన్ ఈ రోజుగా మాస్టర్ చేయలేకపోయారు. రష్యన్ ఇంజిన్స్నే మోస్ట్లీ వాళ్ళు కొన్ని వాడుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలా అసెట్స్, చైనా ఇచ్చిన అసెట్స్లో ఇంజిన్స్ రష్యన్ ఇంజిన్సే. కాబట్టి అటువంటివి మనకు ఆ వీక్నెస్ ఉంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నాము. కావేరీ కూడా కుంటుపడినటువంటి కావేరీ మళ్ళీ రివైవ్ అవుతుంది. దాని గురించి మనం ప్రేక్షకులకు చెప్తూనే ఉన్నాం. ఆల్రెడీ ఆఫ్టర్ బర్న్ అని అనుసంధానం చేశారు. ఈ సంవత్సరం బహుశా నవంబర్లోనో ఎప్పుడో మనకు ఆఫ్టర్ బర్న్ అటాచ్ చేసిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ అనేది మనం రష్యాలో దాన్ని టెస్ట్ చేయబోతున్నాం. మనము దాని తర్వాత బహుశా మళ్ళీ 1-2 టెస్ట్లు కూడా చేయాల్సి వస్తుంది. బహుశా మోస్ట్ లైక్లీ 2028 కంతా కావేరీ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్లో పెట్టగలిగిన కెపాసిటీ మనకు వస్తుంది. సో 2028 అంటే ఇంకో 2 ఏళ్లలో వచ్చిందంటే చాలా పెద్ద విషయం. అటువంటివి 1/1 దాంట్లో మనకి మిస్సింగ్ కాంపనెంట్స్ ఏమున్నాయి అవన్నీ కూడాను మనం మన దేశంలో తయారు చేసుకుంటున్నాం. ఫర్ ఇన్స్టెన్స్, ఈ పైలట్ ఎజెక్షన్ సీట్ క్రాష్ అవుతున్నప్పుడు తను బటన్ నొక్కితే కానీ ఎజెక్ట్ అయిపోతుంది, సీట్ పైకి పెడుతుంది. పైకి వెళ్ళి తను బతకగలడు. ఎయిర్ క్రాఫ్ట్ పడిపోయినా కానీ మనిషి బతకగలడు. ఆ ఎజెక్షన్ సీట్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. దానిని క్రమేపీ ఇండిజినైజ్ చేసాం. ఇలా ఎన్నో కాంపనెంట్స్ ఇండిజినైజ్ చేస్తున్నాం. ఈ రోజు చాలా క్రూషియల్ మనకు రెడార్స్ పెట్టేటువంటి రాడ్కోన్ మనం ఇండిజినైజ్ చేసామంటే చాలా మనం అందరూ గర్వించదగ్గటువంటి విషయం. DRDO అని వాళ్ళ సైంటిస్ట్ అందరూ కూడా మనం అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.